తెలివిగల అల్లుడు రాసినవారు ఎండి సౌజన్య గారు. వీరభద్రరాయుడనే ఒక చిన్న జమీందారుకు లేక ఒక కుమార్తె కలిగింది. జమీందారుకు ఆమె సుప్రియ అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు. ఆమెకు చదువు సంధ్యలైతే బాగానే అబ్బాయి కాని ప్రతి చిన్న విషయంలోనూ నా మాటే గెలవాలని ఉండి పట్టుపడుతూ ఉండేది. జమీందారుకు తన కూతురు మంచి తెలివిమంతురాలని తెలుసు. అది ఆయనకు సంతోషకారణంగా ఉండేది. అయితే ఆమె మొండితనం మాత్రం ఆయనకు తరచూ చెప్పలేనంత చిరాకు కలిగిస్తూ ఉండేది. సుప్రియకు పెళ్ళీడు రాగానే జమీందారు తగిన అల్లుడి కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆయన హోదాకు తగిన కుటుంబాల్లో కొందరు యువకులున్నారు. కాని వాళ్లల్లో ఎక్కువ మంది దుర్వ్యసనాలకు అలవాటు పడ్డవాళ్లు. అలా కాని ఒకరిద్దరు యువకుల్ని తండ్రి పెళ్లిచూపులకు తీసుకువస్తే వీళ్ళు మన డబ్బుకు ఆశపడి వచ్చినవాళ్లు అంటూ సుప్రియ నిరాకరించింది. చివరకు జమీందారు విసిగిపోయి కూతుర్ని నీకెలాంటి భర్త కావాలో నాకు అర్థం కావటం లేదు అంటూ విసుక్కున్నాడు. నేను నిజాయితీతో పాటు మంచి తెలివితేటలున్నవాణ్ణే పెళ్లాడతాను అన్నది సుప్రియ. తండ్రిగా నేను కోరుకునేది అదే. అయితే పెళ్లాడతానంటూ వచ్చిన వాడిలో ఆ లక్షణాలు ఉన్నది లేనిది ముందుగా తెలుసుకోవటం ఎలా అని అడిగాడు జమీందారు. నాన్నా, దానికొక పరీక్ష ఉన్నది. ఆ వచ్చిన వరుడు నేను నిగూఢంగా మాట్లాడే మాటల అర్థం గ్రహించగలగాలి అన్నది సుప్రియ. పరిస్థితి ఇలా ఉండగా సుబుద్ధి అనే ఒక చితికిపోయిన జమీందారు కొడుకు వీరభద్రరాయుడి దగ్గరకు వచ్చి దివాణంలో ఏదైనా ఉద్యోగం కావాలని అడిగాడు. అతడి మాట తీరు, రూపం జమీందారుకు నచ్చాయి. ఆయన అతణ్ణి పనిలో చేరమన్నాడు. సుబుద్ధి దివాణంలో చేరిన రోజునుంచి సుప్రియ అతణ్ణి గమనిస్తూనే ఉన్నది. జమీ ఆదాయ వ్యయాల లెక్కలు రాసే సుకేతుడనేవాడు ఒకడున్నాడు. వాడు లెక్కలు తారుమారు చేసి డబ్బు కాచేస్తున్నాడన్న అనుమానం తండ్రి కూతుళ్లకు ఉన్నది. కాని అది రుజువు చేసేందుకు ఎలాంటి ఆధారం వాళ్లకు దొరక్కపోవటంతో మెదలకుండా ఊరుకున్నారు. ఒకనాడు జమీందారు సుబుద్ధి కలిసి పక్క ఊరుకు వెళ్లవలసి వచ్చింది. ఆ ఊరుకు బండిదారి లేదు. కాలినడకన పోవలసిందే. వాళ్లు ప్రయాణమవుతూ ఉండగా సుప్రియ 2 దొంతరలుగా ఉన్న పాత్రల్లో పంచభక్ష్యాలు పెట్టి సుబుద్ధి చేతికిచ్చి ఆది ప్రయాణికుల్లా దారిభారం కాకుండా చెరిసగం పంచుకోండి అన్నది. జమీందారుకు సుప్రియ మాటల అర్థం బోధపడక ఆకలి అయినప్పుడు తను ఇచ్చినది దారిలో చెరిసగం తినమంటున్నది అనుకున్నాడు. అయితే సుబుద్ధి ఆయనతో ఆది ప్రయాణికులంటే సూర్యుడు చంద్రుడు అని అర్థం. దారిభారం కాకుండా అంటే ప్రయాణ వడలిక మరిచిపోవటానికి ఏవైనా కబుర్లో కథలో ఇద్దరు చెప్పుకోండి అని మీ అమ్మాయిగారి మాటల అర్థం అని వివరించాడు. అది విని తండ్రి కూతుళ్లకు చాలా ఆనందం కలిగింది. మరొకనాడు సుబుద్ధి అడవిలో ఉన్న కొయ్యవాళ్ల దగ్గరకు పోయి సుప్రియ కోసం పుట్టతేనె, పునుగు లాంటి సుగంధ ద్రవ్యాలు తేవలసి వచ్చింది. అతడు బయలుదేరే సమయంలో సుప్రియ గీతకత్తి లాంటిది ఒకటి తెచ్చి అతడికిస్తూ ఒంటరిగా వెళుతున్నారు. ఈ కత్తి సాయంతో ఒక గుర్రాన్ని తోడుగా తీసుకువెళ్ళండి అన్నది. కూతురు మాటలు జమీందారుకేమీ అంతుబట్టలేదు. ఆయన సుప్రియతో ఆ అడవి మార్గమంతా కొండలా గుట్టలమయం, మనిషి నడవటమే కష్టం, తోడుగా ఒక గుర్రమా అన్నాడు. సుప్రియ సుబుద్ధికేసి చూసింది. అప్పుడు సుబుద్ధి జమీందారుతో ఈ కత్తితో ఒక చెట్టు కొమ్మ నరికి దాన్ని చేతికర్ర ఊతంగా తీసుకుపొమ్మని అమ్మాయిగారు చెప్పారు. గుర్రం అంటే అదే అన్నాడు. కొద్ది రోజుల తర్వాత జమీందారు గుమస్తా సుకేతుడు అట్టహాసంగా తన చెల్లెలి పెళ్లి చేస్తూ ఊళ్ళో అందరితో పాటు జమీందారును, సుప్రియను, సుబుద్ధిని విందు భోజనానికి పిలిచాడు. సుప్రియ అతడితో మీ చెల్లెలి పెళ్లి మహాఘనంగా చేసినట్టుంది, మీ ఇంటి పునాది గట్టిదేనా అన్నది. ఆ ప్రశ్నకు సుకేతుడు అమ్మా, మాది పాతకాలపు 10 నిట్టాడుల పూరిల్లు, దానికి పెద్దగా పునాదేముంటుంది అన్నాడు. ఆ సమయంలో సుబుద్ధి లేడు. సుప్రియ తండ్రితో నేను సుకేతుణ్ణి అతడి ఆర్థిక స్తోమత గురించి అడిగాను. అతడిది దొంగబుద్ధి అన్న అనుమానం నాకు ధృవపడుతున్నది. ఆ సంగతి సుబుద్ధి ద్వారా తేల్చగలను. అందుకొక ఉపాయం ఉన్నది అన్నది. వారం రోజుల తర్వాత జమీందారు సుబుద్ధి కుప్పనూర్పిళ్లు ఎలా జరుగుతున్నది చూసేందుకు పొలం వెళ్లారు. భోజనాల వేళప్పుడు ఆమె సుకేతుణ్ణి పిలిపించి అతడికి దొంతరగా కట్టి ఉన్న 6 గిన్నెలు ఇచ్చి పై మిద్దె మీద పూర్ణమి చంద్రుడున్నాడు. అడుగు మిద్దెలో 6 పుట్ల ధాన్యం ఉన్నది.
ఊళ్ళో దొంగల భయం కదా, 4 దిక్కులు జాగ్రత్తగా చూస్తే దొంగను పట్టవచ్చు. నేను అన్న ఈ మాటలు సుబుద్ధికి చెప్పండి అన్నది. భోజన పాత్రలు తీసుకుని పొలం బయలుదేరిన సుకేతుడికి దారిలో ఒక సంశయం కలిగింది. సుప్రియకు సుబుద్ధి పట్ల ఆదరాభిమానాలు పెరుగుతూ ఉండటం అతడు గమనిస్తూనే ఉన్నాడు. బహుశా ఇది పెళ్లికి కూడా దారితీయవచ్చు. తాను అంతగా అభిమానించే సుబుద్ధికి సుప్రియ ఎంత విలువైన వంటకాలు పంపుతున్నదో చూడాలనిపించింది సుకేతుడికి. అతడు పాత్రల కట్టు విప్పి 6 పాత్రల్లో ఉన్న వంటకాలు చూశాడు. దానితో అతడికి నోరూరింది. ఎవరికీ అనుమానం రాకుండా పాత్రల్లో ఉన్న పదార్థాలన్నీ కొద్ది కొద్దిగా తిని ఎప్పటిలా వాటికి కట్టుకట్టి తీసుకుపోయి సుబుద్ధికిచ్చాడు. సుబుద్ధి దొంతరగా ఉన్న గిన్నెలు ఒక్కొక్కటే తీస్తూ ఉండగా సుకేతుడు అతడికి జమీందారు కూతురు చెప్పమన్న మాటలు చెప్పాడు. పక్కనే ఉన్న జమీందారుకు అవేమీ అర్థం కాలేదు. కాని సుబుద్ధి పాత్రలను పరీక్షించి సుకేతుడితో, నీ దొంగ బుద్ధి బయటపెట్టటానికి సుప్రియ గూఢార్థం ఉన్న ఆ మాటలు నాకు చెప్పమన్నది. నీది దొంగ బుద్ధి. పాత్రల్లో ఉన్న పదార్థాలలో కొంత తిన్నావు. ఈ స్వల్పానికే దొంగవైన నువ్వు దివాణం లెక్కలు రాయటంలో చాలా పెద్ద దొంగతనమే చేస్తూ ఉండాలి. నిజం చెప్పు అన్నాడు గద్దిస్తూ. సుకేతుడికి సంగతి అర్థం కాక కంగారు పడుతూ ఉండగా సుబుద్ధి, పైమిద్దెలో పూర్ణమి చంద్రుడున్నాడంటే పైనున్న పాత్రలో తెల్లటి మీగడ పెరుగు ఉన్నదన్నమాట. అడుగు మిద్దెలో 6 పుట్ల ధాన్యమంటే దిగువనున్న పాత్రలో 6 గారెలుంచానని చెప్పటం. ఇప్పుడు 5 ఉన్నాయి. 4 దిక్కులు జాగ్రత్తగా చూడమంటే తక్కిన 4 పాత్రల్లో కూడా పరీక్షించితే దొంగ దొరికిపోతాడని అన్నది. సుకేతుడు భయపడుతున్న తీరు చూసిన జమీందారుకు అతడు దొంగ అన్న నమ్మకం కలిగింది. ఆయన అతడితో కోపంగా, సరే వెంటనే కొత్వాలు దగ్గరకు పద, ఆయనే నీ చేత నిజం పలికిస్తాడు అన్నాడు. కొత్వాలు అనగానే సుకేతుడికి కొరడా దెబ్బలు గుర్తుకు వచ్చి చప్పున జమీందారు కాళ్ళు పట్టుకొని, అయ్యా, బుద్ధి తక్కువ కొద్దీ లెక్కలేవో కొంత తారుమారు చేసి తమ ధనం హరించిన మాట నిజం. ఖర్చయినదంతా ఖర్చయిపోగా మిగిలి ఉన్నదంతా రేపీ పాటికి తమకు తెచ్చి ఇస్తాను అన్నాడు. జమీందారు అతన్ని క్షమించి వదిలేశాడు. తర్వాత ఆయన ముందుగా ఇంటికి తిరిగి వచ్చి జరిగినదంతా కూతురికి చెప్పి, సుబుద్ధిని గురించి నీ అభిప్రాయమేమిటి? ఆ కుర్రవాడు మంచి తెలివైనవాడే కాక నిజాయితీపరుడిలాగా కూడా కనపడుతున్నాడు అన్నాడు. నా అభిప్రాయం కూడా అదే నాన్నా. మీకు అల్లుడు కాదగిన అర్హతలన్నీ అతడికి ఉన్నాయి అన్నది సుప్రియ ఆనందంగా. కూతురు జవాబుకు జమీందారు చిన్నగా నవ్వుకొని నెల తిరక్కుండానే సుబుద్ధికి సుప్రియనిచ్చి అతి వైభవంగా వివాహం చేశాడు.